నా పేరు పులుగు రాంబాబు అండి. మ్యాటర్ ఏంటంటే, పులుగు ఏసమ్మ నేను గత 11 సంవత్సరాలు బట్టి ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు 11వ సంవత్సరం. ఇప్పుడు వచ్చి ఏ పబ్బు రాలేదు. కాకపోతే ఈ నెలలోనే అంతా కలిపి 10 రోజులు అవుతుంది. ప్రాబ్లం వచ్చిందండి ఇద్దరికనే. ఇప్పుడు డబ్బులు ఇచ్చాను మీద పెళ్ళికి అయితేను, పశువుల ఫంక్షన్కి అయితేను, పెళ్ళికి అయితేను, మనవడు పుట్టినప్పుడు అయితేను 9,80,000 దాకా ఇచ్చానండి. ఇన్ని డబ్బులు తినేసేసి ఇవాళ నువ్వు నాకు రూపాయి పెట్టలేదు, నువ్వంటే నాకు లెక్కలేదు, నేను మాట్లాడి నీతోనని చెప్పి నన్ను మాట్లాడటం మానేసిందండి, నాతోని వదిలేసిందండి. వేరే వాళ్ళతో తిరుగుతుందండి. వేరే వాళ్ళు ఎవరంటే మంగం కృష్ణతో తిరుగుతుందండి. ఆడితోనే రోజు పొద్దున్న సాయంత్రం తిరుగుతూ మాపులు పోవాలనగా తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం, బయటికి గట్టనే ఇలా చేస్తుంది. ఇన్నాళ్ళు ఇంత పెట్టుబడి మా ఎవరు కోటీలు ఉంది. ఆ డబ్బులు పంపిన డబ్బులన్నీ ఇలా తగిలేసి నేను ఇన్ని డబ్బులు ఇలా తగిలేసి మా ఎవరు పంపిన డబ్బులన్నీ దాన్ని ఖర్చు పెట్టి దాన్ని మాయలో పడిపోయి దాన్ని మందు ఎట్టిందో మాస్క్ ఎట్టిందో తెలియదు. ఆ మత్తులో పడిపోయి నేను రూపాయలన్నీ దాన్ని తగలేసేసాను. ఈ రూపాయలన్నీ తినేసేసి ఇవాళ నువ్వంటే నాకు లెక్కలేదు, నువ్వు నాకు రూపాయి పెట్టలేదు, ఏం చేసుకుంటావు చేసుకో, ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో అంటుంది. ప్రమాహం కూడా చేస్తా అంటుంది. తినేసి లేదంటుందండి డబ్బులు. ఇప్పుడు దీనికి మరి నేను దాన్ని వేసి అసలు చూసి అవి తిరిగి పట్టి రాత్రి ఓడలేనండి వాళ్ళకి పట్టుకుందామని. కానీ నేను ఏం చేయలేకపోయినా ఉంటుకోండి, నా వల్ల అవ్వలేదు. ఇల్లు అంటే ఏదో రకంగా నన్ను దిగించినా చూస్తారా, అంతేగాని ఇలా వచ్చాను అనరు. అంతేగాని ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నానండి. పిచ్చికి పెడుతుందండి, బుర్ర పిచ్చికి పెడుతున్నాను. ఏం చేయాలో కూడా తెలుస్తలేదండి. చచ్చిపోవాలనిపించేస్తుంది. ఇదిగోండి కత్తి, మందుకాయ, బ్యాందికాయ, ఇదిగోండి బ్రాంతికే తెచ్చుకున్నాను తాగనాకే, ధైర్యానికి. ఓ మందు బాటలు తెచ్చుకున్నాను తాగనాకే. తాగి చచ్చిపోదాం అనుకున్నాను. ఇంకొక కత్తి, ఏ టైంలో ఏం చేసుకుంటానో తెలియదండి నాకు. నరికేసుకోవాలనిపించేస్తుంది. కచ్చిపోపు మందు తాగి చచ్చిపోవాలనిపించేస్తుంది. దాన్ని పిచ్చికిపోయి తట్టుకోలేకపోతున్నానండి. చాలా బాధపడుతున్నానండి. చాలా ఆనందిస్తున్నాను. కూడు కూడా తింటలేదు, నిద్ర పడతలేదు సరిగ్గానే. మాపులు నిద్ర పడతలేదు, కూడు కూడా తెచ్చలేదండి నాకు. ఏం చేయాలో తెలిసి పిచ్చికి పోతుందని పొరకే. దీనికి పరిష్కారం పెట్టలేదు నాకు అర్థమవుతలేదండి. చచ్చిపోవడానికి కారణం అనిపిస్తుందండి నాకు. ఏం చేయని పరిస్థితిలో ఉన్నానండి బాబు. మర్చిపోలేకపోతున్నానండి. అలా రమ్మో నేను కాదని ఇంకొకటితో పోతుంది. అలా ఎంతమందిని మాయ చేస్తుందండి, ఎంతమంది దగ్గర డబ్బు తీస్తుందండి, ఎంతమంది దగ్గర మాయ చేస్తుందండి లంచ్ కుదురు. ఆడు కదా నీడు కదా నాడు మార్చుకోకపోతే డబ్బులు తినేసేసి మానేసిపోతుందండి. వాళ్ళు బాగా తిరుగుతున్నారండి. ఎవరిని మార్చేసుకొని మగవాళ్ళు మేము నేను బతకలేకపోతున్నానండి. అది మార్చినట్టు నేను మార్చలేకపోతున్నానండి. ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఉన్నామని. చచ్చిపోవాలనిపించింది. చచ్చిపోతే కారణం ఇంక రెండో ఏం కాపాడలేదు నాకు. నా పిల్లల్ని అందరిని వేసుకొని దానికోసం, ఆ పులుగు వేసడం కోసం, లంచ్ కోసం నేను చచ్చిపోతానండి ఈరోజు. ఈ మందు తాగేసి మరీ చచ్చిపోతానండి. లంచ్ కుదురు నేను తన్నేం చేసిందండి, ఇంత బాధ పెట్టిందండి, ఇంత చేసిందండి. ఏం చేయాలండి, పురిపించకపోతుంది. నేను చచ్చిపోతానండి. ఏ అమ్మ పువ్వు తాగాలని కుదురు నన్ను ఎంత పెంచిందండి. నా డబ్బు తినేసి నీతో మాట్లాడి పోరా ఎదవని అంటుందండి ఈరోజు. దానికి పరిష్కారం ఏంటి బాబాయ్ గారు? ముగ్గురు పిల్లలతో ఉందండి. అదమ్మ 2 పిల్లలతో ఉంది. పెళ్లి చేసింది. పెళ్ళికి 50,000 ఇచ్చాను. సొంత పనులకి 50,000 ఇచ్చాను.
అప్పుడు దాకా ఉన్నప్పుడు ఉన్న రోజుల్లో అయితే ఎప్పుడైతేనే మొత్తం 1,80,000 రూపాయలు ఇచ్చింది, 1,85,000 ఇచ్చింది. మన పండగ మన అంతగా 10 రోజులు కూడా అవుతలేదు 5,000 ఇచ్చి డబ్బు సెలపోయిందంటే సెలపోయించి 1,000 రూపాయలు ఎట్టి ఇలా ఈ డబ్బులన్నీ తినేసేసి అందుకే సెలపోయిన కారణం కూడా ఉన్నారు. నలుగురు ఉన్నాం. నా సెల పట్టుకెళ్తాం, తెచ్చిన వాళ్ళు అయితేనో పట్టుకెళ్ళి పోయి సాక్షికెళ్ళి నలుగురు ఉన్నారు. రావణ ఉన్నాడు, తలుపులు ఉన్నాడు, సుబ్బారావు ఉన్నాడు. రావణ భార్య దగ్గర తెచ్చిచ్చింది సెలపోయించమని. పట్టుకుని పోయినా భోజనం కదా పట్టుకుని భోజించి బ్యాలెన్స్ చేసి మరి ఇచ్చాను. మొన్న అంతగా 10 రోజులు అవుతలేదు. మళ్ళీ 100 రూపాయలు రీఛార్జ్ చేయించాను యునైటెడ్ సైట్కి. ఆ యునైటెడ్ సైట్ ముందే 5,000 రూపాయలు ఇచ్చాను. డబ్బులు అవసరం వచ్చాయి. సెలవు ఇచ్చిన తర్వాతే 5,000 రూపాయలు ఇచ్చాను. డబ్బులు అవసరం వచ్చాయి 5,000 ఏంటి ఇచ్చాను. గేదెని కొనుక్కున్నానంటే 20,000 ఇచ్చాను. పెళ్లి చేసుకున్నానంటే 50,000 ఇచ్చాను. పుష్ప పండుగంటే 50,000 ఇచ్చాను. నా భార్య బాబుని డబ్బులన్నీ ఇలా తగలేసాను లంచ్కి. ఈరోజు ఈ ఆలంబం నన్ను ఇలా చేసింది. దీని అమ్మ కూర్చోండి లంచ్ ఏం చేయాలి తెలుస్తుందంటే పిచ్చికి పెడుతున్నాను. కత్తెట్టుకుని తిరుగుతున్నాను. ముందుగా ఇచ్చుకున్నాను, బ్యాండ్గా తెచ్చుకున్నాను. ఇవన్నీ తాగేసి చచ్చిపోయాను, నరికేసుకొని చచ్చిపోయాను. పిచ్చి పిచ్చికి పోయా